పీకే గాంధీ గారు అప్పుడే అన్నారు. ఏమన్నారు? "ఓడి అమ్మ బంటే, వీడియో చూస్తుంది బంటే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి బంటే." ఎస్ఆర్ఎస్ ఫెయిల్ అయిన కమిండు మెండిస్ T20 వరల్డ్ కప్ లో మిగతా బ్యాట్స్మెన్ ఫెయిల్ అయిన చోట తను మాత్రం చెలరేగాడు. ఒక్కరు కూడా 130+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయలేకపోయారు. కానీ తను మాత్రం ఏదో వేరే పిచ్ మీద ఆడుతున్నట్టు 231 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి శ్రీలంక వినడంలో కీ రోల్ ప్లే చేశాడు. మరో పక్క ఎస్ఆర్ఎస్ ఫెయిల్ అయిన ఈశాన్ మలింగాకి ఇంజరీ అవడంతో వరల్డ్ కప్ నుండి దూరం అయ్యాడు. అండ్ T20 వరల్డ్ కప్ లో ఓపెనర్ గా ఆడుతున్న ఇషాన్ కిషన్ కి అన్యాయం జరిగిందంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. T20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకకి ఐర్లాండ్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీం 20 ఓవర్స్ లో 163 రన్స్ స్కోర్ చేసింది. శ్రీలంక బ్యాట్స్మెన్ అయితే స్ట్రగుల్ అయ్యారు. ఒక్కరు కూడా 130+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయలేకపోయారు. కానీ కమిండో మెండిస్ మాత్రం 19 బాల్స్ లో 44 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 4లు ఉంటే 2 6లు ఉన్నాయి. అండ్ తన స్ట్రైక్ రేట్ 231 గా ఉంది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ టీం 143 రన్స్ కి ఆల్అౌట్ అయింది. దీంతో శ్రీలంక టీం 20 రన్స్ తేడాతో గెలిచింది. మెండిస్ ఈ రేంజ్ లో బ్యాటింగ్ చేయకపోయినా లేదా తక్కువ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన శ్రీలంకకి గెలవడం కష్టమయ్యేది. సో కమిండో మెండిస్ కొట్టిన రన్స్ అయితే చాలా కీలకంగా మారాయి అండ్ శ్రీలంక వినడంలో కీ రోల్ ప్లే చేశాయి. అందుకే తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. T20 వరల్డ్ కప్ కి 2 days ముందు ఈశాన్ మలింగాకి ఇంజరీ అయింది. ఇంగ్లాండ్ తో సెకండ్ T20 మ్యాచ్ లో బౌలింగ్ చేసినప్పుడు తనకి షోల్డర్ ఇంజరీ అయింది. దీంతో ఇంగ్లాండ్ థర్డ్ మ్యాచ్ కి దూరం అయ్యాడు అండ్ వరల్డ్ కప్ నుండి రూల్ అవుట్ అయ్యాడు. తన ఇంజరీపై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఐపీఎల్ టైం కి అందుబాటులో ఉంటాడో లేదో క్లారిటీ లేదు. ఇంతకు ముందు శ్రేయస్ అయ్యర్ అండ్ ఇషాన్ కిషన్ ని డొమెస్టిక్ మ్యాచ్ లో ఆడడం లేదని ఈ ఇద్దరిని BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తొలగించారు. సెంట్రల్ కాంట్రాక్ట్ అంటే BCCI ఇండియన్ ప్లేయర్స్ కి యాన్యువల్ గా శాలరీ ఇస్తారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ పెట్టి శాలరీ డిసైడ్ చేస్తారు. అన్ని ఫార్మాట్స్ ఆడి మంచిగా పర్ఫార్మ్ చేసే ప్లేయర్స్ కి ఎక్కువ శాలరీ ఇస్తారు. ఒక్క ఫార్మాట్ మాత్రమే ఆడి యావరేజ్ గా పర్ఫార్మ్ చేసే ప్లేయర్స్ కి తక్కువ శాలరీ ఇస్తారు. ఇషాన్ కిషన్ T20 వరల్డ్ కప్ లో ఓపెనర్ గా ఆడుతున్నాడు. బట్ తనకి ఎలాంటి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. దీనిపై సోషల్ మీడియాలో BCCI మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అభిషేక్ శర్మని గ్రేడ్ C లో పెట్టారు. ఎందుకంటే తను ఒక్క ఫార్మాట్ ఆడుతున్నాడు కాబట్టి. మరి ఇషాన్ కిషన్ కి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ అయిన పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.